హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మళ్ళీ ఇంకా కొన్ని రెడీమేడ్ ఎంబ్రాయిడరీ వర్క్ స్టిచ్డ్ బ్లౌజెస్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చాను. ఇవన్నీ కూడా మీషోలో తీసుకున్నాను. ఈ ఆషాఢ మాసం బోనాల పండుగకి కానీ, శ్రావణ మాసం వచ్చే శుభకార్యాలకి, పూజలకి కానీ మనం కట్టుకునే కొత్త కొత్త శారీస్కి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకోకుండా అదే ప్రైస్లో ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ వచ్చేస్తున్నాయి. లెట్స్ గో టు ద వీడియో. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీషోలో ఫస్ట్ నేను తీసుకున్న ఈ పింక్ కలర్ బ్లౌజ్ యాజ్ టీజ్గా వెబ్సైట్లో ఏ కలర్ వచ్చిందో అదే కలర్ వచ్చిందండి. కలర్ ప్రాబ్లం ఏది లేదు. ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా నేను వీడియోలో వాయిస్ ఓవర్లో మీకు క్లియర్గా చెప్తాను. చిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ ఉన్న ఈ బ్లౌజ్ కొనడానికి మెయిన్ రీజన్ దీని బ్యాక్ నెక్ అండి. నాకు బాగా నచ్చింది, అందుకే పర్చేస్ చేశాను. వర్క్ ఫినిషింగ్ చాలా బాగుంది. చెమ్కీస్ జరీలేనే, ఇవంతా లేస్ అయితే కాదు. ఈ మధ్య లేటెస్ట్గా లాంచ్ అయిన బ్లౌజెస్కి ఇలా కట్టింగ్ ఇస్తున్నారు. ఫ్రంట్ సైడ్ నార్మల్ బ్లౌజెస్గా కాకుండా చాలా బాగుంది. ఫినిషింగ్ కానీ, పైపింగ్ వర్క్ కానీ, నెక్ దగ్గర, స్లీవ్స్ ఎండింగ్ దగ్గర, వేస్ట్ ఎండింగ్ దగ్గర చాలా బాగా ఇచ్చారు. ఫ్రంట్ లైట్గా మనకి వీ నెక్లో కనిపిస్తుంది. మనకి పీకో ఫినిషింగ్తో బాగా ఇచ్చారు. ఇందులో మనకి టోటల్గా 9 కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి. అండ్ సైజెస్ కూడా 34, 34లో ఆల్టరేషన్ 36, అందులో ఆల్టరేషన్ సైజ్ 38 అండ్ ఫ్రీ సైజ్ 36 నుంచి 40 వరకు సైజెస్ అవైలబుల్లో ఉన్నాయి. అండ్ మీషోలో తీసుకున్న నెక్స్ట్ ఎల్లో కలర్ బ్లౌజ్ చూసేద్దాం. ఇది కూడా మనకి విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్తోనే వచ్చేసింది. చాలా బాగుంది. ఇందులో మనకి 5 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. నేను గమనించిన విషయం ఏంటంటే, ఇప్పుడు మనకి 34 సైజ్ వస్తుంది అనుకోండి. 34 అక్కడ కొనేటప్పుడు ఆప్షన్ అండ్ 34 ఆల్టరేషన్ ఆప్షన్ 2 ఉంటే 34 తీసుకోండి. సో మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. 34 ఆల్టరేషన్ అనే ఆప్షన్ ఎవరు తీసుకోవాలంటే, కొంచెం లావ్ అయ్యామో, సన్నమయ్యామో, ఈ మధ్య లావ్ అయ్యాను పడుతుందో పట్టదో, 36 వస్తుందేమో నాకు, లావ్ అయ్యాను కదా అనుకున్న వాళ్ళు మాత్రమే 34 ఆల్టరేషన్ బ్లౌజ్కి వెళ్ళండి. ఆల్టరేషన్ అనగానే దానికి ఎక్కువగా ఇస్తారు, కొంచెం లూజ్ ఇస్తారు స్టిచ్చెస్ పెట్టుకోవడానికి, అందుకని చెప్తున్నాను. ఈ ఎల్లో కలర్ బ్లౌజ్ వచ్చేసరికి దీనికి హైలైట్ పార్ట్ బ్యాక్ వర్క్ అండి. ఎక్కువగా నక్కీస్ అండ్ గోల్డ్ జరీలైనా వచ్చింది. లేస్ ఏమీ రాలేదు. చాలా బాగుంది. లెహంగా ఓనిస్కి, ఫ్యాన్సీ శారీస్కి ఈ బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది. ఈ మధ్య పర్చేస్ చేసే అన్ని బ్లౌజెస్కి కూడా పైపింగ్ అంటే నెక్ దగ్గర కానీ, హ్యాండ్స్కి కానీ, నడుము దగ్గర ఫ్రంట్ బ్యాక్ కానీ ప్రతి దానికి ఫినిషింగ్ చాలా బాగా ఇస్తున్నారు. ఇందులో 36 ఆల్టరేషన్ సైజు అండ్ 38లో ఆల్టరేషన్ సైజు 2 అవైలబుల్ ఉన్నాయి. మీ సైజును చూసుకొని తీసేసుకోండి. మీషోలో తీసుకున్న వన్ మోర్ ఎల్లో కలర్ పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఉన్న బ్లౌజ్ చూసేద్దాము. చాలామందికి గుర్తుందో లేదో, లాస్ట్ వీడియోలో కూడా నేను ఈ బ్లౌజ్ పోస్ట్ చేశాను. మరి ఇప్పుడు మళ్ళీ ఎందుకు పోస్ట్ చేస్తున్నారు అని చాలామంది అనుకోవచ్చు. నాకు ఈ బ్లౌజ్ బాగా నచ్చింది కాబట్టి నేను మళ్ళీ ఇందులో పింక్ కలర్ బుక్ చేశాను. కాకపోతే మరి వాళ్ళ దగ్గర స్టాక్ లేదేమో, నాకు ఐడియా లేదు. మళ్ళీ సేమ్ టు సేమ్ ఎల్లో కలరే పంపించారు. పట్టు శారీస్కి మేము బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకుంటున్నాము. అది బడ్జెట్ ప్రైస్లో అనుకుంటే 450 రేంజ్లో ఈ బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్ అండి. కాకపోతే ఇది పర్చేస్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఫ్యాబ్రిక్ అంత వర్క్, ఫినిషింగ్, క్లాత్ అన్నీ 200% టూ గుడ్ క్వాలిటీ. సైజు 34 నుంచి 40 వరకు మాత్రం మనకి సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. ఈ 34 ఆల్టరేషన్ తీసుకుంటే లూజ్ వస్తుంది. 34 తీసుకున్నా కొంచెం లూజే ఉంది. అండ్ 36 వచ్చేవాళ్ళు నా బెటర్ సజెషన్ ఏంది, 34 తీసుకోండి, వాళ్ళకి పర్ఫెక్ట్ వస్తుంది. 38 వచ్చేవాళ్ళు 36 ముందు నంబర్ తీసుకోండి. వర్క్ ఫినిషింగ్ మనం అయితే ఒకవేళ బొటిక్లో రియల్గా మనం మెషిన్ వర్క్ చేపిస్తే ఎలా వస్తుందో దానికి ఏమాత్రం తగ్గకుండా క్వాలిటీ అయితే 100కి 100 కాదండి, 200% టూ గుడ్ క్వాలిటీ. చాలా బాగుంది. కాకపోతే వెనకాల హుక్స్ ఉంటాయి అండ్ డీప్ నెక్ ఉంటుంది. డీప్ నెక్ ఇష్టపడే వాళ్ళు మాత్రమే పర్చేస్ చేసుకోండి. మళ్ళీ ఆల్టరేషన్ అవన్నీ చేయలేకపోతే ఇబ్బంది పడకండి. అండ్ లోపల మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తారు కదా, అది కూడా మంచి కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు. అండ్ 450 ప్రైస్లో ఇంత వర్త్ ఇట్ ఇచ్చారంటే ఫుల్ హ్యాపీ. కాకపోతే నేనైతే ఎక్కువగా బ్యాక్ హుక్స్ ప్రిఫర్ చేయను. కాకపోతే అదే లేటెస్ట్ ట్రెండ్ నడుస్తుంది. ఇంకా ట్రెండ్ను మనం ఫాలో అవ్వాల్సిందే కదండి. అండ్ ఇక్కడ మనకి
రిఫరెన్స్ కూడా పెట్టాను. మంచి పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. ఓన్లీ 3 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. యెల్లో, బ్లాక్ అండ్ పింక్. అండ్ ఇక్కడ నేను మీషోలో తీసుకున్న నెక్స్ట్ బ్లాక్ నెట్ ఫ్యాబ్రిక్ ఉన్నది తీసుకున్నాను. రెగ్యులర్గా శారీస్ కట్టుకునే వాళ్ళు, ఇంట్లో ఉండేవాళ్ళు జార్జెట్ శారీస్కి అన్నిటికీ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోవాలంటే బడ్జెట్ ఇష్యూ వస్తుంది కదా, అలాంటి వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి ఫ్రంట్ సైడ్ హుక్ ఉన్న ఈ నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. చాలా స్టైలిష్గా వచ్చింది. ఈవెన్ ఫ్యాన్సీ శారీస్కి ఏదైనా సెట్ అయినా కానీ మనం ఈజీగా పేరప్ చేయొచ్చు. పైపింగ్ కానీ ఫినిషింగ్ కానీ మీకు హ్యాండ్స్ చూస్తే నెట్ ఫ్యాబ్రిక్, దానికి లైనింగ్ ఇవ్వలేదు. చాలా క్లాసీ లుక్ ఉంది. కచ్ వర్క్ స్టైల్లో ఫినిషింగ్ ఇచ్చారు. చాలా బాగుంది. నెట్ ఫ్యాబ్రిక్ ఇష్టపడే వాళ్ళు తీసుకోండి. లైనింగ్ అయితే మనకి పాలిస్టరే యూజ్ చేస్తారు. ఇందులో అయితే మనకి ఓన్లీ 2 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇంకొకటి క్రీమ్ కలరు. రిఫరెన్స్ పిక్ కూడా షేర్ చేశాను. సైజెస్ వచ్చేసి 36 నుంచి 40 సైజ్ వరకు అవైలబుల్ ఉన్నాయి. దీని ప్రైస్ 390 రూపీస్లోనే వచ్చేస్తుంది. ఫ్రంట్ కటింగ్ కూడా చూడండి చాలా బాగుంది. ఈవెన్ ప్రతి బ్లౌజ్కి ఇప్పుడు ఇలా కటింగే చేస్తున్నారు. కటింగ్ ప్యాటర్న్ కూడా బాగా మార్చారు. బ్లౌజులు అయితే అన్ని సైజ్ వస్తే మాత్రం చాలా బాగున్నాయి. జూలై 1 సండే సేల్ నడుస్తుంది. ఆ రోజు పర్చేస్ చేస్తే ఏమైనా డిస్కౌంట్స్ ఉండొచ్చు. అండ్ ఫైనల్గా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, మైండ్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.